చాలామంది కాల్స్ చేస్తారు నిన్నటి నుంచి నాతో మాట్లాడడానికి, రైతులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది అయినోళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి చేస్తారు, కొంతమంది కానోళ్ళు అన్న నాకు రాలేదు ఇక తిక్కలేస్తుంది అసలు ఏం చేయాలి నాకు అని అడుగుతూ ఉన్నారు. సో మనము ఒకసారి వార్తలు చూడండి, నిన్న దిశా పత్రికల ఈ వార్తలు చూడండి ఒకసారి. పాలమూరు అభివృద్ధికి 1,00,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్ల చొప్పున అంటూ మంత్రులంతా సహకరించాలి, రైతులదే ప్రభుత్వ అంబాసిడర్లు, ఒక్కో యువకుడు రేవంత్ రెడ్డి కావాలి అంటూ ఇక్కడ చెప్పిండు. నిన్న చెప్పిన దాంట్లో ఇగో రుణమాఫీ కోసం మరో 2,747 కోట్ల రూపాయలంటూ 3,13,897 రైతులకు లబ్ధి అని ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశం. అయితే నేను మాట్లాడతా ఇవాళ ఎక్కువ మట్టుకు కాల్సే మాట్లాడతా, ఎందుకంటే మీకు కాలేదు ఇంకా కానోళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. కానీ రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మాట నేను ఇలా యాద్ చేయదలుచుకున్నాను. నిన్న ఏమన్నాడంటే, అవును మా పాలమూరు జిల్లాని వాడు దత్తత తీసుకుంటా అంటాడు, వీడు దత్తత తీసుకుంటా అంటాడు, వలసల జిల్లా అని పేరు పెడతారు. సో మహబూబ్ నగర్ జిల్లాకి ఇట్లాంటి పేరు వచ్చినప్పుడు మనోడు ముఖ్యమంత్రి అయినాడు, మనోడికి మీరు మద్దతు తెలుపన్నా లేదా? నేను ఏమన్నా 1000 ఎకరాలు అడిగినా, లగచర్లలో నేను అడిగింది ఎంత? ఫార్మా సిటీ, ఫార్మా విలేజ్ వస్తే, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే మన పిల్లలకు జీవితాలు అంటే ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిస్థితి వస్తుంది. గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రయత్నం చేయబోతుంటే ఈ 1,300 ఎకరాలు నేను ఏమన్నా మడత పెట్టుకొని తీసుకుపోతానా యాడికన్నా, లేకపోతే ఎత్తుకపోతానా, మింగుతానా? కానీ నేను డెవలప్మెంట్కి ప్రయత్నం చేస్తే కాళ్ళలో కట్టబెట్టొద్దు, మనోళ్ళు రెచ్చిపోవద్దు, ఎవరో రెచ్చగొడితే మనోళ్ళు ఆవేశపడొద్దు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఒక మాట అన్నాడబ్బా. నాకు బాగా అంటే ఒకటేసారి మళ్ళీ కేసీఆర్ లెక్కనే అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ని తప్పుపట్టి ఆనాడు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 మాత్రమేనా మీ దృష్టిలో ప్రభుత్వం అంటే? ఈ 3టికి మాత్రమేనా డెవలప్మెంట్ చేయాల్సి వస్తే మరి మిగతా రాష్ట్రమంతా ఎక్కడ పోయింది? ఇది రాష్ట్రమంతా తెలంగాణలో లేదా వేరే జిల్లాలను అడిగిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన అంటే తన దాకా వస్తే కూడా తెలియదు అన్నట్టు తన దాకా వస్తే తెలిసింది. ఇప్పుడు మహబూబ్ నగర్ని బాగు చేసుకోవడానికి చెప్పే ప్రయత్నంలో మహబూబ్ నగర్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, మన జిల్లా మళ్ళీ అవకాశం రాదు, ఎప్పుడో 70 ఏళ్ళ కింద ఎవరో పరిపాలిస్తే ఇవాళ మనకు అవకాశం వచ్చింది, ఆయన పెద్ద మనిషిలో ఉండే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు అవకాశం రాలేదు, వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆ మాట అన్నాడు. 20,000 కోట్లు ఇవ్వండి మాకు సంవత్సరానికి అని ముఖ్యమంత్రి మంత్రులను అడుగుతూ 1,00,000 కోట్లు మాకు అభివృద్ధికి ఇవ్వండి అని అడిగిండు. సరే అడగడం బాగానే ఉంది, అడగకుండా పెట్టుకుంటాలని మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఆనాడు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లనేనా మీ దృష్టిలో అని చెప్పిన వాళ్ళు ఈరోజు మహబూబ్ నగర్ ఒకటేనా? మరి 1,00,000 కోట్లు ఒక మహబూబ్ నగర్కి బాగున్నా వెనకబడినరు, ఇబ్బందుల పాలైనరు, వలసలు పోయినరు, దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అని చెప్పినరు. వాస్తవమే, మేము ఒప్పుకుంటాం. మహబూబ్ నగర్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే, చేయొద్దని మేము అనట్లేదు. కానీ మహబూబ్ నగర్తో పాటు వెనకబడ్డ ఆదిలాబాద్ చేయాలి, నల్లగొండ చేయాలి, ఇంకా నిజామాబాద్ జిల్లా చేసుకోవాలి. ఇట్లా చాలా జిల్లాలు ఉన్నాయి. చాలా వలస ఇక్కడ జగిత్యాల దగ్గర ఒకసారి చూసుకోండి, జగిత్యాల, మెట్టుపల్లి, కోరుట్ల దగ్గర అక్కడి నుంచి పోయినంత జనాలు ఈ అరబ్ కంట్రీలకు ఇంకెక్కడ పోరు. ఈ రాష్ట్రంలో అతి ఎక్కువగా పోయేది అక్కడి నుంచే పోతారు. ఎందుకు పోతారు వాళ్ళంతా? పాపం ఈడ భూములు ఎక్కువయ్యా, పైసలు ఎక్కువయ్యా, తిన్నది అరగకపోతారా, బతుకు తెరువు లేక ఈడికెళ్ళి దేశాలకు వలసపోతారు. సో అట్లాంటి వాళ్ళ కోసానికి కూడా మీరు ఆలోచన చేయాలి. మీ దృష్టిలో ముఖ్యమంత్రి అంటే ఒక మహబూబ్ నగర్కైనా, ముఖ్యమంత్రి అంటే ఒక పాలమూరుకైనా అని అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, ఇలా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఆనాడు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటనైనా మీ దృష్టిలో అని అన్నప్పుడు ఇలా నీ దృష్టిలో 1,00,000 కోట్ల రూపాయలు ఒక మహబూబ్ నగర్కి ఎందుకు పెడతావు? వెనుకబడ్డ జిల్లాలు ఎందుకు లేవు? ఆ జిల్లాలకు నువ్వు ఎందుకు పెట్టావు? పెట్టాలి కదా. వెనుకబడ్డ జిల్లాలల్లా కొంచెం ములుగు, అటు ఏటూరు నాగారం సైడ్ పోతే కనీసం దవాఖాన్లు చక్కగా ఉండయి, కనీసం రోడ్లు మంచిగా ఉండయి. మరి ఆ జిల్లాలకు అభివృద్ధి చేయాలని అనిపిస్తలేదా? ఒక్క మహబూబ్ నగర్ జిల్లానే నీ జిల్లా అయితే మరి మిగిలిన జిల్లాలని ఎవరు పరిపాలించాలి? నువ్వు మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రివా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా అని అడుగుతా ఉన్నా. నీ జిల్లాని చేసుకో, మేము కాదని అనము. కానీ జిల్లాతో పాటు సరి సమానంగా ఈ రాష్ట్రం మొత్తం ఇట్లా చేసుకుందామని చెప్పి అనాలి. కానీ మా జిల్లాకు అవకాశం వచ్చింది చేయాలని చెప్పి ఆతృత పడితే ఆనాడు కేసీఆర్ చేసిన దానికి ఇలా నువ్వు చేసేదానికి పెద్ద తేడా ఏం లేదు. మరి చెప్పేటప్పుడు ఎందుకు చెప్పాలి? నీతులు చెప్పేటప్పుడు ఎందుకు చెప్పాలి? అట్లాంటప్పుడు ఇలా మరి రాష్ట్రమంతా వెనుకబడ్డ జిల్లాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకొద్దాం, మహబూబ్ నగర్ జిల్లాతో పాటు చాలా జిల్లాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటాయి కదా. ఆ మాట రాకపోవడమే ఇలా మన దౌర్భాగ్యం. ఇట్లాంటి ఆయన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఒక తండ్రి బిడ్డలను సమానంగా ఎట్లయితే చూస్తాడో అందరిని కూడా సమానంగా చూసే పరిస్థితి ఉండాలి. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా అన్నగా ఉన్నప్పుడు అందరూ నా తమ్ముళ్ళే అనుకోవాలి. కానీ ఒక్క నా మహబూబ్ నగరే నేను పుట్టిన కాబట్టి, నాకు గెలిపించారు కాబట్టి, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అంటే నడవది. మరి రాష్ట్రంలో మిగతా చోట్ల కాంగ్రెస్ గెలవకపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే నువ్వు ముఖ్యమంత్రి కాకపోయేటోడు కదా. సో అందరూ గెలిపించిర్రు, పుట్టిన మమకారం ఉంటే ఉంచుకో గడ్డకి. ఆ పుట్టిన గడ్డకు మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా.
అధికారంలో లేవు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నీకు వాళ్ళు గెలిపిస్తా వస్తూ ఉంటే ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నావు, అంతకంటే ముందు జెడ్పీటీసీగా ఉన్నావు, దాని తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నావు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ నిధులు తెచ్చుకోవాలని లేకపోతే కొట్లాడాలని పోరాటం తీసుకొచ్చి చేసుకోవాలని తెలియదా? మరి ఆనాడు అవకాశం లేదు కాబట్టి చేసుకోలేదని ఇలా చేసుకుంటా అంటే మరి మిగతా వాళ్ళని కూడా చూసుకుంటా పోవాలి. దీంతో పాటు ఇక ముఖ్యమంత్రి రైతు బంధు గురించి నిన్న మాట్లాడలేదు. రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే నేను అదే కారణం చెప్తా ఉన్నా. ఇక మొన్నటి నుంచి మనకున్న సమాచారమే వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసేసింది. ఫైనల్ చేసిన రిపోర్టు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో అప్పచెప్పంగానే ఈ డిసెంబర్ 9 లోపు వీళ్ళు డిసైడ్ అయిపోతారు. డిసైడ్ అవ్వడంతో పాటు దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆ చర్చల ఫైనల్ చేసేసి 7 ఎకరాల 9 ఎకరాల 8 ఎకరాలు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రైతు బంధు కూడా స్టార్ట్ చేస్తారు. రైతు బంధు అనే ముచ్చట తప్పు, శుద్ధ తప్పు, ఎవడు పెట్టినా అది తప్పు. మంత్రి అన్నా కూడా అది కాని పని. ఒక్క ప్రజాకర్షక పథకం కనుక తీసేస్తే ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి. ఇది అంత ప్రజాకర్షక పథకం అయింది కేసీఆర్ తీసుకురావడం వల్ల. ఆనాడు రైతులకు పెట్టుబడి సాయం కోసం పుస్తెలు అమ్ముకుంటుర్రు, లేకపోతే జాగలు కుదరబెడుతుర్రు, లేకపోతే పాస్బుక్లు కుదరబెట్టి లోన్లు అప్పులు చేస్తూ ఉన్నారు, లోన్లు తెచ్చుకుంటా ఉన్నారు. రైతులు వ్యవసాయం కష్టమైపోతా ఉంది, పండుగ కాదు దండుగ అవుతుందని చెప్పి అనుకున్న కేసీఆర్ ఎట్లయినా సరే పెట్టుబడి సాయం ఈ దేశంలో ఎవడు ఇవ్వలేడు కాబట్టి ఇద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయినటువంటి పథకాన్ని పక్కకు పెడితే ఇలా ఆరోగ్యశ్రీని కనుక పక్కకు పెట్టినా, పెన్షన్లను కనుక ఆపినా కూడా ఏం జరుగుతుందో తెలుసు కదా. అదే రైతు బంధు ఆపితే కూడా అదే జరుగుతుంది. సో రైతు బంధు రాదు అని ఎవరైతే భ్రమలో ఉన్నారో ఆ భ్రమను తొలగించుకోండి. ఖచ్చితంగా రైతు బంధు పడుతుంది. ఇక ఎట్లా పడుతుంది, ఎంత పడుతుంది, ఏంది అనేది లెక్కలని మనం తొందరలో మాట్లాడుకుందాం. కానీ అతి త్వరలో అందరికీ కూడా రైతు భరోసా రాబోతా ఉంది. ఇప్పుడు అసలు ముచ్చట ఇక రైతు రుణమాఫీ జరగని వాళ్ళు ఇక జరిగేదాకా జరిగింది, అయిపోయింది. అయితే ఇక్కడ వార్తలు ఒకసారి చూద్దాం. ఇంకేమన్నా రైతులకు సంబంధించి ఏ పత్రికైనా ముందు చూపుగా ఏమన్నా రాసిందేమో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో సో ఇక్కడ ఎన్ని లక్షల మంది రైతులకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినామని చెప్పడానికి ఈ రైతు పండుగల జరిగింది. సో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎవరన్నా వాళ్ళకున్న సమాచారం రాసినరేమో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే వీళ్ళు చేసింది గోరంతా, చెప్పుకున్నది కొండంతా అన్నట్టు చేసింది 3,000 కోట్లు. యాక్చువల్గా 31,000 కోట్లు మొత్తం వీళ్ళు చేయాల్సింది. 31,000 కోట్లు అయితే ఇప్పటిదాకా వాళ్ళు చేసింది 18,000 ప్లస్ ఇప్పుడు 3,000 అంటే 21,000 కోట్లు అంతే.